ఏం చేస్తున్నావు? చాయ్ పట్టుకరా. నువ్వు పాల ప్యాకెట్ చక్కెర చాపత్తి తెచ్చినా నీకు చాయ్ పెడతారు ఇక. అరే నిన్ననే కిలో చక్కెర చేసిన, కిలో చాయ్ పత్తి చేసిన, పాల ప్యాకెట్ ఇస్తే అవన్నీ తీసుకో ఎడబడేసినావే నువ్వు. ఏంది పాల ప్యాకెట్ చక్కెర చాపత్తి తెచ్చినావా? నువ్వు తెచ్చినావా అని తీసుకుపోయి బాబాకి ఇక్కడ ఇచ్చాచిన. చక్కెర చాపత్తి తెచ్చినాడా? తెచ్చిందే గింత గింత కిలోలు కిలోలు తెచ్చినా అని చెప్తాను. ఇంకా ఏమైనా మనిషివేనా? నేను పిసోన్నా బరాబర్ కిలో చొప్పుకొని వచ్చిన. అంటే నీ దొంగనా లంగనా? ఎట్లా కనబడుతున్నా నీకు నేను? ఏమే మొగుడు అంటే విలువ లేదు, బాగా మీద మీద ఉరికొస్తున్నావు. నన్ను కొట్టినా కదా నీ సంగతి చెప్తావు. కట్టె కూడా ఇస్తాను, కట్టె కొనుగొడతాను. అరే అన్వేషం ఏంద్రా మౌనికి వచ్చిందా? ఇక రాలేదా మరి? అరే ఎటు పోయిందా? మీ ఇంట్లోకి వచ్చింది కదా, నువ్వు లంగతనం చేస్తున్నావు. ఏమో నీకు లంగా కనపడతానా? చూసుకుంటా కూడా చూసుకో. ఇలా చూడు వాళ్ళు చూడు బెడ్రూమ్ చూస్తురా, బెడ్రూమ్ చూస్తురా, చూడు బెడ్రూమ్ చూస్తురా, చూడరా ఇలా చూడు. నీ పిల్లల్ని దాచిపెట్టినారా? నీకు అడిగి ఎట్లా కనిపిస్తాడా? అవునమ్మకమాడా అంటే రేపటి నుంచి నీ పిల్లలు అడిగారా నాదే బాధ్యతనారా? దొంగ పడతావు ఈ కంచెల్ నీకు నాకు మాటలు చూస్తానా? బయటికి అన్నాడు ఇరా అన్నా బయటికి నాడు చూడు అట్లా పోతా నీ పిల్ల చూడు పట్టి పట్టిగా అనుమానించినావు. అవునమ్మకమాడా సారీగా ఏం పుట్టానని అనుమానించినావు. పొద్దుటి నుంచి నీకు నాకు మాటలు ఇక పోనాడా? బావా ఓ బావా. ఏంటి ఏమో లొల్లి పెట్టుకుంటారు కదా బావా. నిన్నాడా నీ ఇంట దాచినాడా? నీ మొగ వచ్చి ఇవ్వడానికి అంత అంగడి చేసిండు. నీకు నాకు మాటలు ఎవరు నిలబెట్టపో. ఏంది బావా గంత కోపానికి రాబడితివి? ఆడు తాగితే గట్లని చేస్తాడు. అనవసరంగా నన్ను కొట్టిండు. తాగితే తాగితే తల్లి పిల్లలు అవుతుందా? నీ మొగుడు అట్టి కట్టేదని అనుమానించిండు. నేను ఎసంటో నీకు తెలియదా? నీ మొగుడే కాదు నా పిల్లం కూడా అసంటిదే. నన్ను ఇచ్చిపెట్టి వారం రోజులు అవ్వారింటికి నేను అన్నిటికీ ఎండి సత్తాను. ఇక్కడ ఎద్దున్నోనికి బుద్ధి లేదు, బుద్ధున్నోనికి ఎద్దు లేదు. నా పిల్లం మీద నాకు బాధ లేదు. నిన్ను కొట్టినందుకే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, చూస్తే ఆపిల్ పండు ఎక్కున్నావు. మంచిగా కొరుక్కొని తినబుద్ధి అవుతాను నేను. బావా మాకు రోజుండే భాగవతమేనా అది? దాని గురించి నువ్వేం పట్టించుకోకు గాని నువ్వేం కూర అనుకున్నావు బావా? ఎక్కడండి నేను కూర వండలేమనలే. నువ్వు ఎత్తవేమో తిందాం అని చూస్తానా. అయ్యో గాల్లో ఏముంది బావా, దా ఏసిత్తా తిందు. సరేపో. బావా ఏం ఆలోచిస్తానో బావా గంతగానం? నువ్వు ఇంత మంచిదానే కదా, ఉట్టిగా దెబ్బలు తిన్నావని నీ గురించి ఆలోచిస్తున్నా. సరే అది ఎట్లా జరుగుంటే అట్లా అవుతుంది బావా. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే పోయేస్. సరే బావా. ఏం చేస్తున్నావే? నేను కళ్ళు తెచ్చుకుంటా, చికెన్ అండు.
ఏంది నువ్వు పోయి కళ్ళు తెచ్చుకుంటావా? నువ్వు కళ్ళు తెచ్చుకునే వరకు నీకు చికెన్ అన్ని పెట్టాలా? అయినా నేనెందుకు అన్ని పెట్టాలి? నువ్వు తెస్తే నేను అన్ని పెడతా. నాకు పడితే ఉద్దరా? దుకాణం దగ్గరనే కదా, నీ పత్రం మీద పోయి తీసుకురాపో. ఏంది నా పత్రం మీద పోయి తీసుకురావాలా? నాకు ఎవడు ఇయ్యాడు, నువ్వు తెస్తేనే నేను అన్ని పెడతా అంతే. ఏందే బాగా మాట్లాడుతున్నావు అసలు? అమ్మా! నన్ను ఎందుకు కొడుతున్నావు? తాగుతాడా? నిన్ను గిట్లా కాదు అసలు, నిన్ను ఇట్లా తీసుకొని అమ్మో, నన్ను కొట్టేటట్టే ఉన్నాడు. ఏంద్రా మళ్ళీ నా ఇంటికి ఇంకా చూస్తాను. మొన్ననే అడుగుతూనే లొల్లికి వచ్చిన, మళ్ళీ అడిగితే ప్రాబ్లం. పెయిండ్ చాలా మంచి పని చేసినావు బావా. నీ దగ్గర నేను దాక్కోపోతే ఆడు నన్ను పొట్టు పొట్టు కొట్టేటోడు. ఆ తాగుబోతు ముండ కొడుకు. దానిలో ఏముంది, ఒకరికి సాయం చేసుకోమా. నిన్న నాకు కూరేసి ఇచ్చినావు, అందుకే ఏం దాచిపెట్టినా. నీ మనసు మంచిది బావా, నువ్వు చాలా మంచోని బావా. నువ్వు కూడా మంచిదాని మౌనిక. నిన్ను దాపెట్టిన కదా, మనకేమి ఇవ్వవు. ఏంది బావా ఏం మాట్లాడతాను? ఏనుగడికి ఎవడో దాగుండని ఇస్తావా అంటే అది ఇస్తావా అన్నట్టుంది ముచ్చట. అయినా నీ కళ్ళకు ఎంత కనబడతానా? నువ్వు కూడా పత్తి ఇస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతాను? నేను అసలు దాన్ని కాదు బావా. జరుగు. ఏం చేస్తున్నావే? ఇల్లు ఉడుతానండి. తాగింది తగబట్టినట్టుంది, ఇంకో పెగ్గే ఉంటుంది, ఇంకా పొడుగు. ఏంది తాగింది తగ్గి కొట్టిందా? ఒక పెగ్గెత్తావా? కోగుల కూరండి అన్నా. తాగుడు మాడుకో ఏం తాగురా? నీ తాగుడు గంగల పోను. అయినా నీ కోరుకుంటడానికి ఇంట్లో ఏ సామాన్ లేదు, గుడ్డు లేవు. ఇడు కొట్టిందా? నేను వాళ్ళ ఇంటికని పోవాలి. వాళ్ళ ఇంటికాడ తాగుంటాను పోతే వాడేమో దాగుండా ఇత్తగాని అది ఇస్తామని అనబట్టే. ఛీ, ఈ లోకం పాడుగాను. నా మొగుడు కొట్టినా సరే ఎవరింటికి పోను. నా మొగడు నేను మంచిగా మార్చుకుంటా. కొత్త సినిమా మంచిగా ఉన్నదంట, పోదాం అంటే పైసలు లేవా? అక్కడ అంటావా మరి? అక్క ఒక్క ఉన్నావా? ఏందురో అందరు ఒకరికి కట్టగట్టుకుని వచ్చిర్రు. ఏమయ్యాక మంచి సినిమా పడ్డది, సినిమా కూడా అంటే పైసలు లేవు. అయితే నన్నేం చేయమంటారా? నీ దగ్గరనే బాగా పైసలు ఉంటాయి కదా అక్క, బదలకపోవడానికి వచ్చినాం. అయినా నా దగ్గర పైసలు ఎక్కడివిరా? నా దగ్గర లేవు. ఎందుకంటే అక్కడ అబద్ధం ఆడతావు? ఇవాళ కొండపోయినప్పుడు ఇవ్వలేదా? మళ్ళా మా ఇద్దరికి అయితే మరే గాని కొత్తగా కనబడతాండు. ఎవరు రైళ్ళు? అయినా నాకు బాగా అవుతాడు. ఓహో, మీ అందరికి బావైతాడంటే నాకు కూడా బావైతాడు. ఇంతకు నువ్వేం పని చేస్తావో బావా? అగో ఏమో సిగ్గుపడబడదివి. ఇంతకు నువ్వేం పని చేస్తావు? నేను ఏం పని చేయ? మొగోడు అన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా. పని మా అవుతాడు కానీ సినిమాకు టైం అవుతుంది, పైసలు లెక్క. నాకు తప్పుద్దారా, తీసుక తాగురి.
తీసుకోరా పోదాం పారి లేట్ అయితే సినిమా పోదాం నడు నడు అక్క నువ్వు కూడా రా. నేను రాను రా, మీరు అయితే యూస్ రాపోర్రి. వీడేంటి బుడంకాయ అంతా కూడా లేడు, నాకు లైన్ ఎత్తాడు. A few moments later. సినిమా ఎట్లుందిరా? మంచిగా ఉంది అక్క సినిమా. అవునా? అవును గాని మళ్ళీ ఎందుకు వచ్చిర్రా? నీ పైసలు నీకు ఇవ్వాలి కదక్క, అందుకే వచ్చినావు. తమ్ముళ్ళు అంటే మీర్రా, గిట్లుండాలి తమ్ముళ్ళు అంటే. అవును గాని తమ్మి, ఇంతకు ఏమో పని చేస్తాడు అంటారు కదా, ఇంతకి ఏం పని చేస్తాడు? మస్తు పని చేస్తాడు అక్క, ఆయన కన్నా బొచ్చుడు పైసలు ఉన్నాయి, ఆయన కన్నా పట్టుకొచ్చినాం ఇప్పుడు మేము. ఏంది ఏనిచ్చిండా? ఛీ, మీరేమైనా తమ్ముళ్ళేనారా? పేరుకే 4 తమ్ముళ్ళు, మీకన్నా ఈయననేనయ్యం. కనీసం ఒక 1000 రూపాయలు కూడా సంపాదించి తెలియలేదా మీ దగ్గర? ఇంతకీ ఏం పని చేస్తారా? ఏదో చేస్తాడు తీయరా. వీళ్ళెవ్వరు చెప్పేటట్లు లేరు గాని, ఇంతకీ నువ్వేం పని చేస్తావు నువ్వన్నా చెప్పరాదోయ్. చూసిన కాడికి మాజాలు గాని చెప్పు. కొలతలు కొలుతా. అయితే నాది కొలుతావా? ఎంతున్నదో తెలుస్తుంది. అయితే నాది కొలుతావా? ఎంతున్నదో తెలుస్తుంది. ఆగు, నువ్వు ఏం కొలతలు అనుకుంటున్నావు? ఇంతకు నువ్వు కొలిసే కొలతలేందో అది చెప్పు. నేను భూములు కొలుతా. నేను కూడా గదే అంటున్నా. మరి నీకు భూమి ఉన్నదా? ఓ, నాకెందుకు లేదు? నాకు ఫ్లాట్ ఉంది, అది కొన్నప్పుడు కొలిసిందంటే ఇది వరకు కొలవలేదు. కొలుతావా? భూమి కాదు, నేను ఏదైనా కొలుతా. అయితే పా కొలుద్దాం. దా. బాగా మేము పోతున్నాం, ఆ లెక్క పైపిరా. సరే సరే. పోయిరా. ఓకే. రారి, పోదాం రారా. నీకు ఇంకున్నాయా భూములు? ఏ ఎందుకులో మత్తున్నాయి. ఈ లెక్క తేలితే అవి కూడా కొలుసుడే. నీ ప్లాట్ ఎంత ఉంటది? కరెక్ట్ గుంటుంటది. గుంటనా? అయితే నీ కొలితే గుంట మీద 4 గజాలు ఎక్కువనే ఉంటది. ఏంది? అవునా? గుంటనే కదా, 4 గజాలు ఎక్కువ ఎట్లుంటది? ఎందుకంటే నీ మీద ప్రేమ కొద్దీ నేనే 4 గజాలు ఎక్కువ పెట్టినా. ఏంది? నా మీద ప్రేమ కొద్దీ 4 గజాలు ఎక్కువ పెట్టినవా? అవతల ఫ్లాట్ ఓడు కొలిపించుకుంటే వాని మీద ప్రేమ కొద్దీ 8 గజాలు ఎక్కువ పెడితే మేమిద్దరం తన్నుకో చావల్లా? అయ్యో, కోపానికి రాబడుతుంది. నేను నీ మీద ప్రేమ కొద్దీ అట్లా చేసిన. ఏంది? నా మీద ప్రేమ కొద్ది చేసినావా? నా మీద ప్రేమ కొద్ది చేస్తే వేరే లెక్కలు చూసుకుందాం. గిట్లోంటి కొలతలు కొలుసుకుంటా ఎక్కువ పెట్టి లొల్లిలు ఉట్టియకు. అట్టిగా నువ్వు బదనం కాకు, పోయి నుంచి.